ఏందిరా గిట్లున్నావు? మరి ఏం లేదన్నా. ఏందిరా నా కాడ నీకు మొగమాటమేందిరా కొత్తగా? ఏం లేదన్నా, కాస్త కాస్త పైసలు అవసరం పడ్డాయి. ఎంత? 10,000 అన్నా. గట్లనేరా, ఇస్తాలే. అదేంటన్నా, ఎందుకురా అని ఒక్క మాట కూడా అడక్కపోతివి? నేనేనాడైనా నిన్న మాట అడిగినానా ఏందిరా? ఇస్తాలే, తీసుకో. అదే అన్నా, అది జర జల్దీగా ఏర్పాటు చేస్తే. గట్లనే, ఆ మిల్లు పైసలు వస్తాయిగా. ఓయ్ ఏందయ్యా, ఏంది మిల్లు పైసలంటున్నావు? ఈడ మీటింగ్ పెట్టిండ్రేంది? మళ్ళా నీ తమ్ముడికి అప్పులు గిప్పులు ఇస్తున్నావా ఏంది? లేదు మాణిక్యం, పాతప్పే ఇంకా తీర్చలేదు. కొత్త పెట్ల ఇస్తా చెప్పు. గది గట్లుండాలే మాణిక్యం మొగుడంటే. నేను గా దుర్గమ్మ ఇంటికి పోయి మన చిన్న పద్దు పెండ్లి ముచ్చట మాట్లాడొస్తా. ఇప్పుడా? ఏ ఏం లేదు, దాని పెండ్లికంత తొందర ఎందుకు అని. మొన్ననేగా పెద్ద పద్దు పెండ్లయింది. ఓరి నాయనో, గీ ముచ్చట ఎంతమంది చెప్తుండ్రు? ఏ పెద్ద పద్దు తింటే చిన్న పద్దు తినరాదా? పెద్ద పద్దుకు పెండ్లైతే చిన్న పద్దుకు పెండ్లి కారాదా? దానికి దీనికి ఏం లెక్కలేస్తుండ్రు? ఎవరి తిండి వాళ్ళవే, ఎవరి పెళ్లిళ్ళు ఆళ్లవే. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే. అగో మాటల్లో పంతులు కూడా వచ్చిండు. మంచిగున్నావా పంతులు? ఎట్లయినా గో దుర్గమ్మ గీ మాణిక్యానికి ఇయ్యపురాలు కావాలే, గది లెక్క. ఒప్పిస్తా, గీ దినం ఎట్టాగైనా గో దుర్గమ్మ నొప్పిస్తా. అయ్యయ్యో, ఏంటొదినా ఇలా అయింది? ఇదేదో అపశకునంలా ఉంది.